పని మ ప సా ని ద మ ప గ గ గ మ ప ప మ గ మ గ రి స సా స ని స గ గ మ ప ప మ గ మ గ రి స సా పని మ ప సా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పాప పమ పగ మ పాని ని సా నీ సరి గారి సని సరి సని ద ప పాని స గ గ గరి సని పని ద స పా స స సని ద ప గ మ ప మ ప గ గ గ మ ప ప మ గ మ గ రి స సా స ని స గ గ మ ప ప మ గ మ గ రి స సా పని మ ప సా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా కాళ్ళను లేడి కాలగజేసి ఎత్తైన స్థలమున శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పాక్షము చేర్చిన అక్షయముగా తన పాక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం నుంచి 36వ వచనం వరకు చూద్దాం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడవుగా నుందువు. సద్భావం గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటంగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గం నందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కిపెట్టును. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. ఈ యొక్క సమూయేలు రాసిన సమూయేలు 22వ అధ్యాయంలో ఇప్పుడు ఈ వచనాలు దావీదు సౌలు చేతిలో నుండి దేవుడు తన్ను తప్పించినందుకు, శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతాన్ని వాక్యములను యెహోవాకు రాసి మరి స్తోత్రిస్తున్నాడు. మరి యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, ఆశ్రయస్థానము, మరి నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు, దేవుడు కీర్తనీయుడు, శత్రువుల చేతుల నుండి రక్షించువాడు, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను, పాతాళ పాశములు అరికట్టగను, మరణపురులు ఆవరించగను,
మరి శ్రమలో నేను దేవుడికి మొరపెట్టినప్పుడు, దేవుడి ప్రార్థన చేసినప్పుడు, మరి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొరను ఆయన వినెను అని చెప్పి దావీదు రాస్తున్నాడు. మరి ఇంకేం రాస్తున్నాడంటే, భూమి కంపించి అదిరిందంట, పరమండలపు పునాదులు కూడా వణికాయంట. ఆయన కోపించగా అవి కంపించెను. మరి మేఘములు వంచి ఆయన వచ్చెను, మేఘములను వంచి దేవుడు వచ్చాడు అని చెప్తున్నాడు. మరి ఆయన పాదముల క్రింద గాఢాంధకారం కమ్మి ఉన్నదంట. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. నీటి మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను. మరి ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను బెదరగొట్టెను. మెరుపులను ప్రయోగించి వారిని తరింపేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా, ఆయన గద్దింపునకు ప్రవాహంలో అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా, వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. మరి అంత మాత్రమే కాక విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఎందుకంటే యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. మరి భక్తిహీనుడైన దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. మరి ఇంత మాత్రమే కాక దావీదు ఏం చెప్తున్నాడు, ఆయన కట్టడలను నేను త్రోసివేసిన వాడను కాను. మరి దోషక్రియలు నేను చేయనొల్లకంటిని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను అని చెప్పేసి దావీదు మరి తన యొక్క ప్రార్థనను, మరి దేవుడు తనకు అనుగ్రహించిన మహా గొప్ప కృపను, మరి దేవుడు తనను అనేక శత్రువుల నుండి తప్పించి తన యొక్క బలమును దేవుడు ప్రయోగించి శత్రువుల చెరలో నుండి దేవుడు దావీదును తప్పించనని చెప్పేసి మరి దేవుడిని వర్ణిస్తూ ఆయన చేసిన గొప్ప కార్యాలు వివరిస్తూ, మరి దావీదు ఏ విధంగా తన జీవితం గడిపాడో, మరి ఎటువంటి శ్రమల వేదనలైనా తన నిర్దోషత్వంను మరి తన నీతిని విడువక మరి దేవుడు కట్టడల న్యాయ విధులను అనుసరించుకుంటూ వెళ్తూ ఉన్నాను. మరి ఎంతటి బాధలు వచ్చినప్పటికీ, మరి తండ్రి ఎన్ని ఆపత్కాలములు తనకు ఎదురైనప్పటికీ మరి దేవుడిని ఎంత మాత్రం విడిచిపెట్టలేదని, మరి తన నిర్దోషత్వం మాత్రమే కాక మరి భక్తిహీనుడనై తిరగలేదని చెప్పి చెప్తున్నాడు. మరి దేవుడి యొక్క మరి ఇంకోటి ఏం చెప్తున్నాడు దావీదంటే, ఎటువంటి దోషక్రియలు నేను ఇష్టపడక చేయనుల్లక మరి దేవుడికి నీకు యథార్థుడనై ఉన్నాను కదా దేవా, మరి నేను నిర్దోషినై ఉన్నాను కాబట్టి మరి నా నిర్దోషత్వంను బట్టి నీవు నాకు ప్రతిఫలం ఇచ్చిన వాడు అని చెప్పి దావీదు రాస్తున్నాడు. మరి అంత మాత్రమే కాక ఇంకేం చెప్తున్నాడంటే, దయగల వారి పట్ల నీవు దయ చూపిస్తావని, దేవుడు మరి యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉంటాడని, సద్భావం ఉంటే సద్భావం చూపుతాడని, మూర్ఖుల ఎడల వికటంగా ఉంటాడని, మరి శ్రమపడు వారిని రక్షిస్తాడని, గర్విష్ఠులకు విరోధినై ఉంటాడని, వారిని అణిచివేస్తాడని, మరి యెహోవా దావీదుకు దీపమై ఉన్నాడని, మరి చీకటిని వెలుగుగా చేయువాడని, మరి దేవుడి సహాయం చేత సైన్యములను జయించేవాడని, మరి యెహోవా వాక్కు నిర్మలమని, ఆయన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడెముగా ఉంటాడని దావీదు దేవుడి గురించి వివరిస్తున్నాడు. మరి ఆయన యొక్క గొప్ప బలమైన కార్యాల గురించి తెలుపుతున్నాడు. మరి శత్రువు ఎంత బలమైన వారైనప్పటికీ
మరి యథార్థవంతులను బాధపెడుతున్న వారిని దేవుడు తానే స్వయంగా వారిని విడిపించు దేవుడని, అంత మాత్రమే కాక వారిని రక్షించి దేవుడే తన పక్షంలో పోరాడి మరి శత్రువులను అనగదొరుకువాడని, మరి అంత మాత్రమే కాక తన చేతులకు యుద్ధము నేర్పు దేవుడని, మరి ఇంకోటి దేవుడి రక్షణ తనకు కేడముగా అందించువాడని, మరి 36వ వచనంలో చివరిగా చూసాం కదా, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అని చెప్పి రాస్తున్నాడు. సాత్వికం అంటే పరులను హింసించని వారు, మరి ఎవరిని చంపని వారు. మరి అందుకని ఇంకా ఈ యొక్క అధ్యాయంలో 22వ అధ్యాయంలో మొత్తము 51 వచనాలు ఉన్నాయి. ఇంకా వివరిస్తున్నాడు దేవుడి గురించి, తాను చేసిన గొప్ప కార్యాల గురించి. దావీదుని ఏ విధంగా అనేక పర్యాయములు మరి సౌలు చంపడానికి దావీదును వెంటబడినప్పటికీ మరి ఎంతోమంది శత్రువులు మరి దావీదు చుట్టుముట్టి అతన్ని పరాజయం పాలు చేయాలని, మరి అడుగడుగున అతను చేయాలని మరి సౌలు ఏ విధంగా అనుకున్నప్పటికీ మరి దావీదు సౌలును విడిచిపెట్టాడు. కానీ సౌలు మరణము తనంతట తానే అంటే చనిపోయేటట్టుగా అయింది కదా. సౌలు మరణము దేవుడు దావీదుకు సౌలు దొరికినప్పుడు మరి దావీదు ఏం చేయలేదు, కానీ మరి దావీదును సౌలు చంపలేకపోయాడు. ఎన్ని పర్యాయములు సౌలు ప్రయత్నించినప్పటికీ అతన్ని చంపలేకపోయాడు. అదేవిధంగా మరి ఎన్ని పర్యాయములు మనల్ని దేవుడికి దూరం చేయాలని, లేకపోతే మన నుంచి వచ్చే మరి విలియం కేరీ చెప్తాడు కదా, గొప్ప కార్యాలు దేవుడి కొరకు చేయాలి, గొప్ప ఆశీర్వాదాలు దేవుడి నుంచి మనము పొందాలి. అంటే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ టు గాడ్. మరి ఈ యొక్క సెంటెన్స్ని మనము పట్టుకొని మరి దావీదు ఏ విధంగా అయితే గొప్ప కార్యాలు మరి అతని కంటే బలవంతుల నుంచి దేవుడు అతన్ని తప్పించి అతని చేత ఎన్నో కీర్తనలు దేవుడు రాయించుకున్నాడు. మరి దావీదుకు దేవుడు ఆ విధమైన అభిషేకం ఇచ్చి ఆ విధంగా మంచి మంచి పాటలు కీర్తనలు దేవుడు దావీదు నోటి నుండి తన యొక్క ఆత్మ నుండి రాయించుకున్నాడు. మరి దావీదు పట్ల ఉన్న దేవుడి ప్రణాళిక అభిషేకము ఎవ్వరూ తీయలేకపోయారు. సౌలు మరి ఎన్నో పర్యాయములు దావీదు మీద అభిషేకం ఉంది, దావీదు వీణ పట్టుకొని వాయిస్తుంటే సౌలు దావీదుని చంపాలనుకున్నప్పుడు అతను ఆగిపోయేవాడంట. మరి దేవుడి అభిషేకం దావీదు మీద బలంగా వచ్చేదంట దావీదు కీర్తనలు పాడేటప్పుడు. మరి సౌలు చంపాలనుకున్నప్పుడు కూడా సౌలు మీదకి కూడా ఆత్మ వచ్చిందంట దావీదు పరిచర్య చేస్తున్నప్పుడు. మరి ఈ విధంగా దేవుడి పరిచర్యను మరి దావీదు నుంచి వచ్చే మరి గొప్ప కీర్తనలను ఆపలేకపోయారు శత్రువులు. కాబట్టి ఈ విధంగా మన యొక్క ఎవరైనా దైవజనుల మీద ఎటువంటి అభిషేకం ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన అభిషేకాలు దేవుడు ఇస్తాడు. మరి అభిషేకం ఉన్నప్పుడు ఎవ్వరు అడ్డుపడాలన్నా దేవుడు అది కానీయకుండా దేవుడి కార్యాలు ఆయన ప్రణాళికను నెరవేర్చే దేవుడే ఉన్నాడు. మరి అటువంటి వారికి దేవుడే కాపుదలగా ఉండి వారి నుంచి వచ్చే పరిచర్యను ఆపకుండా వారి నుంచి దేవుడు ఏదైతే పొందాలనుకుంటున్నాడో, ఏదైతే ఘనత ఏదైతే మహిమ వారి నుండి పొందాలనుకుంటున్నాడో అది సంపూర్తిగా దేవుడు తన ఆధీనంలో పెట్టుకొని కంప్లీట్గా వారి నుంచి వచ్చే పరిచర్యను దేవుడు చేయించుకునే దేవుడు. కాబట్టి ఎంతమంది ఎన్ని ఆటంకాలు వేసినా శత్రుబాధల నుంచి అన్ని ఆటంకాల నుంచి దేవుడు రక్షించేవాడు. ఈ విధంగా మరి మన బలమైన దేవుడు యథార్థమైన వారి పట్ల యథార్థంగా ఉండేవాడు. మరి ఈ యొక్క కీర్తన కూడా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైన నీ నామం, దయగల వారి ఎడల నీవు దయ చూపించువాడవు, కఠినుల ఎడల వికటంగా ఉందువు. మరి దేవుడు కఠినుల పట్ల దయ చూపించాడంట. కఠినంగా ఉండే వారి పట్ల వికటమే చూపిస్తాడంట. నీకు దయ ఉంటే దయనే చూపిస్తాడంట. మరి ఆ విధంగా మరి మనం ఈ వచనాలు పట్టుకొని ముందుకు సాగాలి.